తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ర యాదవ్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ అండ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు, అలాగే తూనికల కొలతల శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ప్రతి హోటల్ పైన అయితే ఒక రైడ్ అయితే కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా విశాఖపట్నానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక 20 టీముల వరకు కూడా విశాఖపట్నంలో ఉన్న ప్రముఖ హోటల్స్ అన్నింటిలో కూడా రైడ్ చేస్తున్నట్లయితే తాజా సమాచారం. ప్రస్తుతానికి సంబంధించిన ఫుడ్ అండ్ సేఫ్టీ, అదే తూనికల కొలతల శాఖ అధికారులు పూర్తి స్థాయిలో వచ్చి ఈరోజు ఆల్ఫా హోటల్ అయితే ఏదో ఉందో ఆల్ఫా హోటల్ వైపుకి వచ్చారు. పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ఏదైతే సమగ్ర దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరియు ఫుడ్కి సంబంధించినటువంటి ఈరోజు మనం చూడవచ్చు, ఏదైతే నిల్వ ఉంచిన పదార్థాలన్నీ కూడా ఈరోజు హోటల్లో వినియోగదారులకు సర్వ్ చేస్తూ ఉన్నారు. సో ఇష్టాసారంగా కలర్లు కూడా కలుపుతూ ఉన్నారు. ఎన్నిసార్లు సుమన్ టీవీ ప్రత్యేక కథనాలు ప్రచురించినా కూడా వీరు పోకడ కనుక మారటం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఫైన్లు రాసినా కూడా వీరి బుద్ధి మారట్లేదు. ఇష్టానుసారంగా టేస్టింగ్ సాల్వ్ వాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఫుడ్ కలర్స్ కూడా వాడుతూ ఉన్నారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు వడ్డిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఫుడ్ అండ్ సేఫ్టీ రాష్ట్ర అధికారులు అయితే మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఈ రైడ్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఆదేశానుసారం, లీగల్ మెట్రాలజీ కంట్రోల్ ఆదేశానుసారం 20 టీంలు ఏర్పాటు చేసి, ఎందుకంటే సో మెనీ కంప్లైంట్స్ వస్తున్నాయి. ప్లస్ విశాఖపట్నం అనగా అందరికీ తెలుసు ఇది టూరిజం ప్లేసు. ఎందుకంటే కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి కమిషనర్ గారు ఆదేశానుసారం ఇవాళ హోటల్స్ అన్ని 20 టీములతో ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ హోటల్ పరిస్థితి చూశారు, స్టైల్ ఫుడ్ ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టారు, కలర్స్ వేస్తూ ఉన్నారు. ఇవన్నీ అడ్డుకట్ట వేయడం కోసం మేము రైడ్స్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఒక్కరోజే కాదు, ఈ రైడ్స్ కంటిన్యూ అవుతాయి. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఈ కలర్స్ వాడితే క్యాన్సర్స్ వస్తాయని చెప్తా ఉన్నారు. కాబట్టి కలర్స్ వాడటం కానీ, మోనోసోడియం గ్లూటమేట్ టేస్టింగ్ సాల్ట్ వాడటం కానీ, ఈ ఫుడ్ అంతా వండింది ఫ్రిడ్జ్లో పెట్టి వడ్డించడం కానీ, తర్వాత స్టైల్ ఫుడ్ పాడైపోయింది కూడా మళ్ళీ మరోసారి వేడి చేసి చేయడం, ఇవన్నీ చట్టవిరుద్ధం కాబట్టి యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ హోటలే కాదు, విశాఖపట్నంలో హోటల్స్ అన్నీ మేము హెచ్చరించేది ఏంటంటే ఖచ్చితంగా FSSAI నామ్స్ పాటించాల్సిందే. ఎవరైనా పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఈ ఆల్ఫా హోటల్ని మీరు తనిఖీ చేయడం జరిగింది. ఈ ఆల్ఫా హోటల్లో ఏం గుర్తించారు సార్? అలవాట్లు ఇప్పుడు మనం చెప్పిన వైలేషన్సే. ఇప్పుడు చూశారు కదా మీరు, దీంట్లో స్టైల్ ఫుడ్ నిన్న వండింది వాళ్ళ ఫ్రిడ్జ్ చేసి వాళ్ళ రెడీగా ఉంది, మొత్తం స్టైల్ అయిపోయింది, కలర్ కలిపి ఉన్నారు. తర్వాత ఈ వెజిటేరియన్ కూడా ఈ నూడిల్స్ ఉన్నాయి, నూడిల్స్ కూడా నిన్న వండి ఫ్రిడ్జ్ చేశాడు, ఈ బాయిల్ చేసి ఇప్పుడు పెడతా ఉన్నారు, స్టైల్ అయిపోద్ది బాయిల్ చేయగానే. తర్వాత ఏంటంటే అవన్నీ కూడా కలర్స్ కలిపారు, ఫ్రిడ్జ్ చేస్తున్నారు. ఇవన్నీ చట్టవిరుద్ధం, ఏది ఫ్రిడ్జ్ చేయడానికి వీల్లేదు. వేడివేడిగా వడ్డించమని చెప్తా ఉన్నాం. తర్వాత శానిటైజింగ్ కండిషన్స్ కూడా లేవు. యాక్చువల్గా ఎట్లా ఉండాల్సింది శానిటైజింగ్ కండిషన్లో లేవు. దానికి నోటీస్ ఇస్తూ ఉన్నాం, ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తూ ఉన్నాం. ఈ కండిషన్స్ అన్ని మెరుగుపరచుకోమని చెప్తున్నాం. ఇట్లాంటివి ఉంటే మాత్రం శాంపిల్ తీస్తూ ఉన్నాం. శాంపిల్ తీసి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు పక్కన జీశాన్ కావచ్చు, కొన్ని ప్రముఖ హోటల్ అన్నింటిలో కూడా ఇదే పరిస్థితి. అంటే దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్న స్థాయిలో వీరి బిహేవియర్ అంటూ ఉంటుంది. ఇదే విధంగా కొన్ని సందర్భాల్లో ఫైన్లు కూడా, జేసీ కోర్టులో ఫైన్లు కూడా విధించినా కూడా వీరి బుద్ధి మారట్లేదు. ఎందువల్ల అంటారు సార్? అంటే యాక్చువల్గా ఏంటంటే లాభాపేక్ష. ఇప్పుడు దాన్ని ఏంటంటే లాభాపేక్ష కోసం చేస్తున్నారు. మేము 1-2 సార్లు చెబుతాం, రెండోసారి రిపీట్ అయితే మాత్రం డబల్ పెనాల్టీ వేస్తాం, మూడోసారి రిపీట్ అయితే లైసెన్స్ క్యాన్సిల్ చేసి హోటల్ మూసేస్తాం. ఎందుకంటే యాక్ట్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ సారి ఒక ఫైన్ వేస్తారు జేసీ గారు, సెకండ్ అదే ఇది చేస్తే మాత్రం డబల్ పెనాల్టీ వేస్తారు, మూడోసారి కూడా అదే వైలేషన్ ఉంటే ఖచ్చితంగా లైసెన్స్ సస్పెండ్ చేసి కమిషనర్ గారు దీంతో మేము వ్యవస్థను మూసేసాడని కూడా, ఆ హోటల్ మూసేసాడని కూడా వెనకాడం. దీనికి సంబంధించి ఇది అసలు ఏంటి సార్? యాక్చువల్గా ఏంటంటే ఈ కల్తీ రంగులు పసుపొడిలో కానీ, కారపొడిలో కానీ, కందిపప్పులో కానీ రంగులు వాడుతూ ఉన్నారు మ్యానుఫ్యాక్చర్ లెవెల్లోనే. దాన్ని కూడా మేము చెప్పేది ఏంటంటే కొనుక్కునేటప్పుడు వీళ్ళు రా మెటీరియల్ పర్చేజ్ చేసేటప్పుడు కూడా మంచి క్వాలిటీ రా మెటీరియల్ పర్చేజ్ చేయమని చెప్తాం. దానికి పెద్ద 10% వైలేషన్ ఉండదు, తేడా కూడా ఉండదు. కానీ మేము వీళ్ళకి వేరే హోటల్ వ్యాపారస్తులకు మేము చెప్పేది ఏంటంటే ముడి సరుకు కొనుక్కుంటే ఫైనల్ ప్రొడక్ట్ కరెక్ట్గా వచ్చేది. ముడి సరుకు కొనుక్కునేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉన్నాం. ఈ రైళ్లు ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఈ రైళ్లు ఇవాళ కంటిన్యూ అవుతాయి. ఎన్ని కంట్రోల్ అవుతాయి, ఈ రైళ్లు కంటిన్యూ అవుతాయి. ఇవాళ ఒక్కరోజు ఆగవు. ఖచ్చితంగా కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అన్ని హోటల్స్ తనిఖీ చేయడం జరుగుతుంది. రైడ్స్ కంటిన్యూ అవుతాయి. ఇవాళ ఒక్కరోజు చేసేసి ఆపేసేది ఉండదు, కంటిన్యూ అవుతాయి. అందరి మీద చర్యలు తీసుకోవడం, వైలేషన్స్ ఎవరైనా ఉంటే అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో. ఈ ఆల్ఫా హోటల్లో చాలా వరకు నిల్వ ఉన్న ఆహార పదార్థాలు, అదేవిధంగా
కలర్స్తో పాటు టేస్టింగ్ సాల్ట్ ఇతరత్ర అన్నీ కూడా గుర్తించాము. హైజీనిక్ కూడా హోటల్లో లేదు. పూర్తి స్థాయిలో ఎప్పటికైనా వీరి బుద్ధి కనుక మార్చుకోకపోతే 1-2 సార్లు కేసులు మార్చి హెచ్చరిస్తాము, తర్వాత హోటల్ని సీజ్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎప్పటికైనా ఇటువంటి హోటల్స్కి సంబంధించి లాభాపేక్ష కోసం వ్యాపారం చేయకుండా కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆహార పదార్థాలు వడ్డించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్, అదేవిధంగా షో కోసం కలర్స్ ఇష్టానుసారంగా వాడేసి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. దీనిపైన ఎప్పటికైనా అధికారులు ఉక్కుపాదం మోపారు. సంతోషం. అయితే ఇది రిపీటెడ్గా జరిగినట్లయితే ఈ హోటల్స్ అన్నీ కనుక ఒక దారిలోకి వస్తాయని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.